హలో సార్, నమస్తే అండి. నమస్తే. అఘోరి శ్రీవర్షిని బ్రేకప్ అని చెప్పేసి మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగింది? యాక్చువల్గా లాస్ట్ నా దగ్గర నుంచే వెళ్ళింది అఘోరి చెప్పాలంటే. నైట్ అర్ధరాత్రి వచ్చింది నా దగ్గర. నేనే పార్సల్స్ ఇచ్చాను. అది పట్టుకొని తినమ్మా తినేసి పోమ్మంటే లేదు లేదు దారిలో తింటాను. ఎక్కడికి వెళ్తావు? గుజరాత్ వెళ్తున్నాం అన్నారు. దే లెఫ్ట్. ఆ ఇంటర్వ్యూలో నేను అడిగింది ఏంటి, ఈ అమ్మాయి బాధ్యత నువ్వు తీసుకుంటావా? నేను తీసుకుంటాను. ఓకే, నాతో ఉన్నంత వరకు ఈ అమ్మాయి సేఫే అని కూడా చెప్పింది. ఓకే, మీ ఇద్దరి మధ్యలో సంబంధం ఏంటి? తల్లి కూతుర్ల సంబంధం. ఆ పిల్లని అమ్మ నీకు ఇష్టమేనా ఈవిడితో ఉండడం? అబ్బాబా నాకు బీభత్సంగా ఇష్టం. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళావా? నేను అసలు పోను. వాళ్ళు వచ్చి ఇలా లాక్కెళ్తే ఏం చేస్తావు? నేనేం చేయలేను, నేనైనా సరే పోను. ఇలా చెప్తే ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే అఘోరి మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళ సహాయంతో ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఇంట్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మాయిని వెనక్కి తెచ్చుకున్నారు. ఓకే, ఎక్కడికి వెళ్ళి? గుజరాత్ నుంచి తెచ్చుకున్నారు. ఆ పిల్ల ఆల్రెడీ అంటుంది, నేను మేజర్ని, నాకు ఎక్కడ పడితే అక్కడ బ్రతికే హక్కు ఉంది, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఏంటంటే నువ్వు మేజర్వే, మా అమ్మాయికి మతి స్థిమితం లేదు, మేము హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాము, మతి స్థిమితం లేక ఇంట్లో నుంచి మారిపోయింది. ఓకే, అలా చెప్తున్నారు వాళ్ళ వైపు నుంచి. మేబీ వాళ్ళు చెప్తున్నారు, మనకు కూడా తెలియదు కదా, వాళ్ళు అలా చెప్తున్నారు. సో అఘోరి నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఈ పిల్ల నా దగ్గర ఉన్నంత వరకు అయితే నేను ప్రాణం పెట్టి కాపాడుకుంటా, నా దగ్గర లేకపోతే మాత్రం నన్ను అడగొద్దు. ఓకే, సేమ్ అదే స్టాండ్ ఇప్పుడు అక్కడ తీసుకుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఆ పిల్లకి ఏమన్నా అయితే మాత్రం నన్ను అడగొద్దు అని చెప్పేసి వీడియో ఆల్రెడీ రిలీజ్ చేసింది. వాళ్ళు ఆమెను చంపినా చంపొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు. ఆ పిల్లకి ఎలాంటి ఇదైనా సరే దయచేసి నా దగ్గర రావద్దు, నన్ను అడగొద్దని. తల్లిదండ్రుల దగ్గర సేఫ్టీ ఉండదంటారా అమ్మాయికి? ఆ పిల్ల అలా ఫీల్ అవుతుంది, మరి ఏమో మనకు కూడా తెలియదు. వెళ్ళే హక్కు అమ్మాయికి ఉన్నప్పటికీ కూడా ఒక తల్లిదండ్రి ఆవిడ వెళ్ళలా, లాక్కెళ్ళారు. సరే, వాళ్ళు ఏమంటున్నారు, మా అమ్మాయికి మతి స్థిమితం సరిగ్గా లేదు, అందుకే వెళ్ళిపోయింది, మేము కాపాడుకుంటాం కాబట్టి మేము తీసుకెళ్తున్నాం. అదే తల్లిదండ్రి దగ్గర నుంచి తను ఇష్టపూర్వకంగా బయటకు వచ్చినప్పుడు ఓకే, అదంతా రన్ అయింది, తను వెళ్ళిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కూతురు వాళ్ళకి కావాలని బాధ్యతగా తీసుకొచ్చుకునే క్రమంలో వాళ్ళు ఉండొచ్చు కదా. అలాంటప్పుడు ఒక తల్లిదండ్రి వాళ్ళకి మించిన సంరక్షకులు బయట ఎవరిని చూస్తాం మనం ఈ రోజుల్లో? 100%. ఈవెన్ అఘోరిని కూడా నేను చచ్చిపోతా అని ప్రకటించినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ఆమె ఎప్పుడు ఇంటికి వెళ్ళా, చాలా కాలం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పారు. పోలీసులు అంతే, ఎవరిని ఉంటే ఇంటికి అప్పచెప్పడానికి ట్రై చేస్తారు. ఎవరినైనా అరెస్ట్ చేసినా ఫస్ట్ వాళ్ళ ఇంటికే సమాచారం ఇస్తారు, మనకు తెలిసిన విషయాలు ఏమన్నీ. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పిల్ల నేను అఘోరితోనే ఉండాలనుకుంటున్నాను తను అంటుంది. అఘోరి ఏమో మాకు అదేంటిది, ఈ పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లారు అంటున్నారు. మరి వీళ్ళ వ్యవహారం ఎక్కడి దాకా వస్తుందో? నేను ఇందాక కూడా ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, తను కట్ చేసింది. ఒకవేళ మళ్ళీ వస్తే కనుక ఏముందో మాట్లాడి తెలుసుకోవాలి. అదే కుటుంబ సభ్యులకి నచ్చ చెప్పుకొని వెళ్ళే ఇంకో మార్గం ఉంటుంది కదా. అవన్నీ అయిపోయాయి యాక్చువల్ చెప్పాలంటే. తన ఇంట్లో నుంచి గొడవలు పెట్టుకొని వెళ్ళింది, చాలాసార్లు వెళ్ళడం, వెనక్కి తీసుకురావడం, వాళ్ళ ఇంట్లో అఘోరి కూడా ఉండడం కొన్నాళ్ళు. ఏమో ఇదంతా వ్యవహారం ఒక రకంగా ఉంది. బట్ ఇట్స్ ఓకే. అంటిల్ అండ్ అన్లెస్ శ్రీవర్షిని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంది తప్ప అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ పేరెంట్స్ బలవంతంగా తీసుకెళ్లారా, ఆ పిల్లలతో మాట్లాడించాలి. ఎందుకంటే వ్యవహారం బయటకు వచ్చాక అందరూ చర్చించుకున్నప్పుడు. ఇప్పుడు అఘోరి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటి మీద ఏమైనా దాడి చేస్తుందా, అది చూడాలి. అంతే కదా. ఇప్పుడు 1 సెకండ్, నిజంగా ఒకవేళ అఘోరి మాయ చేసే పట్టుకెళ్ళింది అనుకుందాం. మాయ చేసి పట్టుకెళ్తే వీళ్ళ పేరెంట్స్ వచ్చి బలవంతంగా తీసుకెళ్ళా మళ్ళీ మాయ చేసి వెనక్కి రప్పించవచ్చు. వీళ్ళ పేరెంట్స్ కూడా మాయ చేయొచ్చుగా పట్టుకెళ్ళకుండా, ఆమెకు శక్తులు ఉంటాయి. మాయ చేసి ఇలా మాట్లాడుకుంటే చాలా సందేహాలు ఉంటాయి. బట్ ఏంటో మొత్తానికి అయితే తీసుకెళ్ళింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొకసారి వీళ్ళని అడిగితే తప్ప అసలు విషయం తెలియదు.